తాను పార్టీ మారినట్లు వస్తున్న వార్తలను ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఖండించారు. పార్టీ ఫిరాయింపు ఆరోపణలపై తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ జారీ చేసిన నోటీసులకు లిఖితపూర్వకంగా వివరణ ఇచ్చినట్లు తెలిపారు. తాను ఇప్పటికీ బీఆర్ఎస్లోనే కొనసాగుతున్నారని స్పష్టం చేశారు. నేను కాంగ్రెస్ పార్టీలో చేరలేదు. పార్టీ మారానంటూ జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవం. బీఆర్ఎస్ సభ్యత్వాన్ని నేను ఎక్కడా రద్దు చేసుకోలేదు. కాంగ్రెస్లో చేరతానని కూడా ఎలాంటి ప్రకటన చేయలేదు. ఈ విషయాలన్నింటినీ స్పీకర్కు రాతపూర్వకంగా వివరించాను అని కడియం శ్రీహరి వెల్లడించారు. ఇదిలా ఉండగా ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల వ్యవహారంపై బుధవారం స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కీలక నిర్ణయం తీసుకున్నారు. 5 ఎమ్మెల్యేలపై దాఖలైన అనర్హత పిటిషన్లను ఆయన కొట్టివేశారు. పార్టీ ఫిరాయింపు ఆరోపణలను స్పష్టంగా తిరస్కరించారు. ఎమ్మెల్యేలు అరిగిపూడి గాంధీ, తెల్లం వెంకట్రావు, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, గూడెం మహిపాల్ రెడ్డి, ప్రకాష్ గౌడ్లపై అనర్హత వేటు వేయడానికి స్పీకర్ నిరాకరించారు. వీరు పార్టీ మారినట్లు నిరూపించే ఎలాంటి ఆధారాలు లేవని స్పష్టం చేశారు. చట్టపరంగా, సాంకేతికంగా వీరంతా బీఆర్ఎస్ సభ్యులుగానే కొనసాగుతున్నారని వెల్లడించారు. మొత్తంగా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి ఫిరాయించారనే ఆరోపణలతో 10 మంది ఎమ్మెల్యేలు కేసులు ఎదుర్కొంటున్నారు. ఈ మేరకు వారిపై అనర్హత పిటిషన్లు దాఖలయ్యాయి. గత విచారణలో డిసెంబర్ 18లోగా నిర్ణయాన్ని సీల్డ్ కవర్లో సమర్పించాలని సుప్రీంకోర్టు తెలంగాణ స్పీకర్ను ఆదేశించింది. ఈ ఆదేశాల నేపథ్యంలో గత నెల రోజులుగా స్పీకర్ విచారణ ప్రక్రియను వేగవంతం చేశారు. ఇప్పటి వరకు 8 మంది ఎమ్మెల్యేలపై విచారణ పూర్తయిందని సంబంధిత వర్గాలు తెలిపాయి.